పార్లమెంట్ సమావేశాలకు విపక్ష కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ముఖ్యంగా కీలక అంశాలపై సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా అధ్యక్షతన జరిగిన సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశంలో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెహల్గాం ఉగ్రదాడి, బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ, జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించడం, దేశవ్యాప్తంగా మహిళలపై చోటు చేసుకుంటున్న దారుణాలను పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన వ్యూహాత్మక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం, రైతు సమస్యలు, దేశ భద్రతపైన ప్రశ్నలు లేవనెత్తేలా కార్యాచరణకు సిద్ధమైంది కాంగ్రెస్. సోనియా గాంధీ నేతృత్వంలో 10 జనపథ్లో పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రమోద్ తివారీ, జైరాం రమేష్, సురేష్, మాణికం ఠాగూర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని, దీనిపై పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చించాలని సమావేశం డిమాండ్ చేసింది. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.